హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ అయితే చూసారు కదా, డ్రాగన్ 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 ఎక్కడ చూసినా రీసెంట్ టైంలో డ్రాగన్ సౌండ్ అయితే గట్టిగా అయితే వినిపిస్తుంది. మన ఇండియాలోనే ఎక్కువగా అయితే డ్రాగన్ సౌండ్ అయితే వినిపిస్తుంది. దానికి గల రీజన్ వచ్చేసి డ్రాగన్ మూవీ నుంచి రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్డేకి కొన్ని గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నట్టు అయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ప్రకటించారు. మే 20 ఎన్టీఆర్ గారి బర్త్డే ఉంది కాబట్టి ఆ రోజు వచ్చేసి డ్రాగన్ మూవీ నుంచి అయితే ఫస్ట్ గిఫ్ట్స్ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ అయితే ఒకటి జరిగింది. ఇంకా రెండో పాయింట్ వచ్చేసి డ్రాగన్ రిలీజ్ డేట్ 1 year పాటు వాయిదా పడి June 11, 2027 అయితే రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ రెండు అప్డేట్స్ వచ్చిన కాడ నుంచి మన ఎన్టీఆర్ అభిమానులు అయితే సోషల్ మీడియా వేదిక అయితే రచ్చ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. కానీ రీసెంట్ గా మళ్ళా ఒక రచ్చకి అయితే తెరలేపారు. ఏంటి ఆ రచ్చ అనుకుంటున్నారా? రీసెంట్ గా డ్రాగన్ మూవీ నుంచి కొన్ని పిక్స్ అయితే, షూటింగ్ పిక్స్ అయితే బయటకు అయితే లీక్ అయ్యాయి ఫ్రెండ్స్. డ్రాగన్ నుంచి లీక్ అయిన ఆ షూటింగ్ పిక్స్ ఏంటి? సెట్స్ పిక్స్ ఉన్నాయి, కొన్ని పర్సన్స్ పిక్స్ ఉన్నాయి. అసలు వాళ్ళు ఇండియా వాళ్ళ, ఫారిన్ కంట్రీస్ వాళ్ళ, ఎవరు అసలు వాళ్ళు ఇక్కడ ఇండియాలోకి ఎందుకు వచ్చారు, అలాగే ఎందుకు షూటింగ్ ఇండియాలో చేస్తున్నారు ప్రశాంత్ నీల్ గారు అనేది అయితే ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోద్దాం. డ్రాగన్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న భారీ ప్రాజెక్టు డ్రాగన్. ఈ డ్రాగన్ మూవీకి పాన్ ఇండియా వైజ్ గా మంచి బజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. దానికి వచ్చేసి రీజన్ వచ్చేసి రీసెంట్ గా రిలీజ్ అయిన లుక్స్ అని మనం చెప్పాం. అలాగే ప్రజెంట్ అయితే ఈ డ్రాగన్ మూవీ నుంచి కొన్ని ఆన్సెట్ పిక్స్, అలాగే కొన్ని ఆఫ్రికన్ ప్రజలు అయితే పిక్స్ అయితే లీక్ అయ్యాయి. అలాగే ఆఫ్రికన్ ప్రజల ఫోటోలు చూసుకుంటే, యాక్టర్స్ ఫోటో చూసుకుంటే, వాళ్ళ హైటు అలాగే బాడీ పర్సనాలిటీ చూసుకుంటే ఏదో ప్రశాంత్ నీల్ గారు గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు ప్రశాంత్ నీల్ గారు ఈ ఆఫ్రికన్ యాక్టర్స్ సుమారుగా 350 మందిని అయితే ఇండియా అయితే రప్పించడం అయితే జరిగిందండి. ఫ్లైట్ బుక్ చేసి ఫ్లైట్లో అయితే మన ప్రశాంత్ నీల్ గారు అయితే 350 మంది యాక్టర్స్ అయితే రప్పించడం జరిగింది. ఎందుకంటే షూటింగ్ పర్పస్ మీద. మరి ఆఫ్రికా నుంచి 350 మందిని రప్పించి ఇండియాలో మెయింటైన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు నార్మల్ ఫుడ్ అయితే తినరు, మన ఇండియా ఫుడ్ అదొకటి మనం చూసుకోవాలి. అలాగే అకామిడేషన్ అన్ని చూసుకోవాలి. ఇంకా ఈ 350 మందితో ఏం చేయబోతున్నారు అంటే ప్రశాంత్ నీల్ గారు బిగ్గెస్ట్ ఫైట్ సీక్వెన్స్ అయితే ఆయన అయితే ఇక్కడ ఇండియాలో అయితే షూట్ చేయబోతున్నారు. కాకపోతే ఈ 350 మంది వచ్చారు, బాగానే ఉంది. ఇప్పటి వరకు మన ఇండియన్ సినిమాలో ఎవరైనా ఫారిన్ యాక్టర్స్ ఒక 100 మందిని వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయంటే ఎక్కడా లేవు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అదర్ ఫోర్జిన్ యాక్టర్స్ అయితే 350 మందిని ఇండియాకి రప్పించి షూటింగ్ పర్పస్ మీద షూటింగ్ చేయడం ఇది అనేది ఫస్ట్ టైం అనమాట. మన తెలుగు నుంచి చూసుకుంటే ఇది హిస్టారికల్ మూమెంట్. అలాంటి ప్లాన్ అయితే మన ప్రశాంత్ నీల్ గారు అయితే చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ గారు ఇంత భారీగా ఈ ప్లాన్ చేయడానికి గల రీజన్ వచ్చేసి డ్రాగన్ అయితే చాలా పెద్ద స్కేల్ మూవీగా తీయడానికి అయితే ఆయన అయితే అనుకుంటున్నాడు అండి. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ లో ప్రొడ్యూసర్ అయిన ఒక రవిశంకర్ కూడా గతంలో చెప్పారు, ఈ డ్రాగన్ మూవీకి వచ్చేసి 1 డేకి సుమారుగా 2 కోట్లు అయితే ఖర్చు అవుతుందని అయితే ఆయన చెప్పారు. డ్రాగన్ అది చాలా పెద్ద మూవీ అని అయితే ఆయన నోటి నుంచి చెప్పడం జరిగింది. ఎందుకంటే బడ్జెట్ పెట్టేది వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది సినిమా ఎలా ఉంటుంది, ఏ చిన్న సినిమా పెద్ద సినిమా. ఎందుకంటే స్టోరీ అనేది వాళ్ళకి ముందుగా డిస్కస్ చేస్తారు ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి పూర్తిగా అయితే ఈ సినిమా మీద అయితే గ్రిప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటి డ్రాగన్ మూవీని ప్రశాంత్ నీల్ గారు అయితే చాలా పకడ్బందీగా అయితే ప్లాన్ చేస్తున్నారు. అలాంటి డ్రాగన్ మూవీ షూటింగ్ అప్డేట్ అయితే ప్రజెంట్ ఇండియాలో అయితే షూట్ చేస్తున్నారు. 350 మంది అయితే ఫారిన్ యాక్టర్స్ వచ్చారు. అలాగే మన ఇండియన్ పీపుల్స్ ను కొంతమందిని తీసుకుంటున్నారు. మొత్తంగా కలిపి అయితే షూటింగ్ అయితే ఒక 40 days పాటు అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఏంటి ఈ ఫారిన్ యాక్టర్స్ వచ్చారు కదా, ఎవరు వీళ్ళు? విలన్ తాలికా లేకపోతే ఎన్టీఆర్ తాలికా అనేది అయితే సస్పెన్స్ లో ఉంది. ఎందుకంటే ఇది ఒక గ్యాంగ్ వార్ స్టోరీ, అలాగే మాఫియా డాన్ లో ఉన్న స్టోరీ కాబట్టి ఇప్పుడు వీళ్ళు వచ్చిన ఫారిన్ యాక్టర్స్ మన ఎన్టీఆర్ పక్క ఉంటారా లేకపోతే అదర్ ఆపోజిట్ విలన్ పక్క ఉంటారా మూవీలో అనేది ఇప్పుడు సస్పెన్స్. నా గెస్ ప్రకారంగా అయితే వాళ్ళు ఎక్కువగా విలన్ పక్క ఉండడానికి అయితే అవకాశం ఉందండి. ఎందుకంటే వాళ్ళ అదర్ కంట్రీ పీపుల్స్ కాబట్టి సినిమాలో చెప్పారు ఆల్రెడీగా ఇంటర్నేషనల్ తరహాలో ఉంటది కాబట్టి వాళ్ళు ఎక్కువ నాకు తెలిసి విలన్ సైడ్ ఉండే పీపుల్స్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది.
చూడాలి. మరి మనం పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలియకుండా చెప్పకూడదు, కాకపోతే కొన్ని గెస్ట్లు చేస్తాం, కొన్ని కరెక్ట్ అవుతూ ఉంటాయి. చిన్న సినిమా అవేర్నెస్ ఉండడం వల్ల అయితే నేనైతే చెప్తున్నాను. కాబట్టి ఇది జరగడానికి అయితే అవకాశం ఎక్కువ ఉంది. అలాంటి డ్రాగన్ మూవీని మన ఎన్టీఆర్ బర్త్డేకి అయితే బ్లాస్ట్ అయితే భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేస్తున్నారు కదా మన ఆఫ్రికన్ ప్రజల మీద, వాళ్ళతో వచ్చిన ఫస్ట్ లుక్ గ్లిప్సంలో అయితే ఈ ఫైట్ సీక్వెన్స్ సంబంధించింది ఒక రిలేటెడ్ ముక్క అయితే పెట్టడానికి అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే ప్లాన్ చేస్తున్నారండి. అందుకే కొన్ని ఆన్సెట్ పిక్స్, అలాగే కొన్ని ప్రశాంత్ నీల్ గారు కూడా ఆ పిక్ లో ఉన్నారు లీక్ అయిన దాంట్లో. అంటే ఎలా లీక్ అయింది అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ప్రశాంత్ నీల్ గారు కొంతమందికి స్టిల్స్ ఇస్తారు. ఎందుకంటే ఏ యాక్టర్ అయినా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు అడిగితే ఫిక్స్ అనేది ఇస్తారు. అవి మన టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారంగా సినిమా కంప్లీట్ అయిన తర్వాత అవి పబ్లిష్ చేయాలి. కానీ కొన్ని అనుకోని సిచ్యువేషన్లో ఇలా బయటకు అయితే వస్తూ ఉంటాయి. దానివల్ల అయితే డ్రాగన్ మూవీకి ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఎందుకంటే ఏదైనా పిక్ అనేది లీక్ అయితే, ఇప్పుడు సెట్ పిక్ లీక్ అయింది, సెట్ పిక్ లీక్ అవ్వడం వల్ల ఏమైనా డ్యామేజ్ జరుగుతుంది? ఏం జరగదు. ఓకే ఇలా ఉంది కదా డ్రాగన్, ఏదో పెద్ద మూవీ లాగా ఉందని ఒక ఐడియా వస్తుంది. అలాగే ఆ పర్సన్ చూసిన తర్వాత ఓకే ఆఫ్రికన్ ప్రజలు కూడా డ్రాగన్ లో ఉన్నారు అనేది ఒక ఐడియా వస్తుంది. కొన్నిసార్లు లీక్ అవ్వడం కొన్ని అడ్వాంటేజెస్ అయితే అవుతాయి ఫ్రెండ్స్, ప్రతిసారి అయితే ఫెయిల్యూర్ అవ్వదు. ప్రజెంట్ డ్రాగన్ విషయంలో అయితే అడ్వాంటేజ్ అయితే అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. మీరైతే ఏమనుకుంటున్నారు ఈ ఆన్సెట్ పిక్స్ లీక్ అవ్వడం పట్ల? కామెంట్ అయితే చేయండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా మనకి హైప్ ఆప్షన్ వచ్చిందండి, దాన్ని ఎన్టీఆర్ అభిమానులు అయితే ఖచ్చితంగా కొట్టండి సార్.